వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే అతి త్వరలో గ్రూప్ 2 ఈవో సిడిపిఓతో పాటు ఇతర పోటీ పరీక్షలని రాయబోతా ఉన్నారో వారికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. సో ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడే ముందు ఐకాన్ ఇండియా గ్రూప్ 2కి సంబంధించి ఈవో సిడిపిఓకి సంబంధించి టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా వివరాలను తెలుసుకుని మీరు టెస్ట్ సిరీస్ రాయండి. మీ ఫైనల్ ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయడానికి మీకు టెస్ట్ సిరీసెస్ బాగా ఉపయోగపడతాయి. ఇక మీరు ప్రిపేర్ అవ్వబోయేటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన క్లాసెస్ కూడా మీకు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. దానికోసం కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ ద్వారా మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఈ అవుట్లుక్లో తెలంగాణకి సంబంధించిన సమగ్ర అంశాలు చాలా వాటిని గురించి వివరించడం జరిగింది. ఈ రిపోర్ట్స్ని అందించడం జరిగింది. ఇందులో మనం ఈ అవుట్లుక్లో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి లేదా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడదాం. సో ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటి అని అంటే తెలంగాణకి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? ఎకనామిక్ అవుట్లుక్ అని అంటున్నాం. ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో ఈ అవుట్లుక్ అనేది లేటెస్ట్గా గుర్తుంచుకోవాలి. మన ఎగ్జామ్కి సంబంధించి ఏ ఇయర్కి సంబంధించి అని అంటున్నాం? 2024కి సంబంధించి అని అంటున్నాం. మరి 2024కి సంబంధించినటువంటి అవుట్లుక్లో మిమ్మల్ని ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు? ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు. అదే మహిళ మరియు శిశు అభివృద్ధికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగవచ్చు. క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు? ఇందులో భాగంగా మనం ఐసిడిఎస్కి సంబంధించినటువంటి సేవలు తెలంగాణలో 2024 అవుట్లుక్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, లేదా పిల్లల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలను అవుట్లుక్లో ఏ విధంగా వెలువరించింది, లేదా సంక్షేమానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి క్లినిక్లని ఎక్కడ ఎవరి సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా అవుట్లుక్లో ప్రస్తావించినటువంటి అంశాలు. సో వీటినే మనం ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో భాగంగా డిస్కస్ చేద్దాం. చాలా వివరంగా చెప్తా. ఈ ఒక్క వీడియో చూడడం ద్వారా ఇక్కడ నుంచి ఏదైనా క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో అవుట్లుక్ ప్రామాణికంగా తెలంగాణ బేస్డ్ ఎగ్జామ్స్ రాస్తాం కాబట్టి క్వశ్చన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీరు సులువుగా ఆన్సర్ చేసేలాగా ఈ అంశాలను నేను మీకు చెప్తా. సో క్లాస్ చివరిదాకా వినండి. వీడియోకి ఒకసారి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీరు మీ కామెంట్ని రాయండి, మీ అభిప్రాయాన్ని. ఇక మనం ఇందులో ముందుగా మహిళలకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. దేనికి సంబంధించి అని అంటున్నాం? మహిళలు లేదా ఉమెన్ అని అంటాం కదా. సో మరి ఈ మహిళలకి సంబంధించినటువంటి అంశాలను సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో ఏ విధంగా వెలువరించడం జరిగింది అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి తల్లులకి అలాగే చిన్నపిల్లలకి శిశువులకి సంబంధించినటువంటి సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి వెలువరించడం జరిగింది. మరి బాధ్యతాయుతంగా వ్యవహరించడము అని అంటే ఇక్కడ మనకి మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అనేది ఒకటి ఉంటుందండి. సో మాతృ మరణాలకి సంబంధించినటువంటి ఈ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్లో భాగంగా గర్భిణీ స్త్రీలు కానీ లేదా బాలింతలు కానీ వీరు ఎవరైతే మరణిస్తూ ఉంటారో వీరికి సంబంధించినటువంటి మరణాలను నిలువరించాలి అని చెప్పేసి మనకి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇలా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ద్వారా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి విధించినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం 2030లో సాధించాల్సినటువంటి లక్ష్యాలను చేరుకుంటుంది అని చెప్పేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో వివరించడం జరిగింది. సో దీని ప్రకారం మనం మాట్లాడాల్సి వస్తే ఇక్కడ ఎంఎంఆర్కి సంబంధించినటువంటి అంశాలలో గర్భిణీ స్త్రీలు బాలింతలకి సంబంధించినటువంటి ఎంఎంఆర్ మరణాలు ఎంతతో పోలుస్తారు అని అంటే ప్రతి ఇక్కడ 1,00,000తో పోలవడం జరుగుతూ ఉంది. పోల్చడం అంటే ఎంఎంఆర్ని ఎంతతో పోలుస్తారు? 1000తోనా, 10,000తోనా, 1,00,000తోనా అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారండి.
అలా అడిగితే ఎంఎంఆర్ అనేది 1,00,000 ప్రతి 1,00,000 మంది గర్భిణీ స్త్రీలు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్తో ఇక్కడ పోల్చడం జరుగుతూ ఉంది. సో మరి దీనికి సంబంధించి తెలంగాణలో ఈ ఎంఎంఆర్కి సంబంధించి మాతృ మరణాల రేటుకి సంబంధించి ఏ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పినారు అని అంటే ప్రతి 1,00,000లో ఈ ఎంఎంఆర్కి సంబంధించి 43 మరణాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంత అని అంటున్నాం? 43 మంది మాత్రమే. 1,00,000 మంది గర్భిణీ స్త్రీలు బాలింతలు ఉంటే ఇందులో 43 మాత్రమే మరణాలు సంభవిస్తున్నవి ఎక్కడ అనంటే తెలంగాణలో అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ ఎంఎంఆర్కి సంబంధించినటువంటి అంశం తర్వాత మనం మాట్లాడాల్సింది ఇక్కడ ఏంటి అని అంటే శిశు మరణాలకి సంబంధించి దీనినే మనం ఐఎంఆర్ అని అంటాం. సో ఈ తెలంగాణలో సోషియో అవుట్లుక్ ఐఎంఆర్ 2024 ఎంత ఉంది అని అడుగుతారు. మరి ఐఎంఆర్ని ఎలా లెక్క కడతారు సార్ అని అంటే ఎంఎంఆర్ను 1,00,000తో లెక్క కడతారు అని అన్నాం కదా. ఐఎంఆర్ అనేది ప్రతి 1000 మంది చొప్పున లెక్క కడతారు. అంటే ఒక 1000 మంది బాలబాలికలు పుడుతూ ఉంటే అందులో శిశు మరణాలు ఎన్ని సంభవిస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ లెక్క కట్టడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ప్రతి 1000 జననాలకి సంబంధించి ఎన్ని ఉన్నాయి తెలంగాణలో మరణాలు అని అంటే శిశు మరణాలు ఎన్ని సంభవిస్తున్నాయి అని చెప్పేసి 2024 అవుట్లుక్లో చెప్పారు అని అంటే 21 సంభవిస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇగో ఇక్కడ ప్రతి 1,00,000 మంది ఎంఎంఆర్లో అంటే మాతృమరణాలకి సంబంధించి 43 సంభవిస్తూ ఉంటే ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ శిశు మరణాలు అనేవి ప్రతి 1000కి 21 సంభవిస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే జాతీయ స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు జాతీయ సగటు ఈ 43, 21 ఏదైతే ఉన్నదో ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సగటు కంటే మంచి పర్ఫార్మెన్స్ తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది అని చెప్పేసి అవుట్లుక్ 2024లో ప్రస్తావించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. అయితే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఇటీవల వచ్చినటువంటి 2024 అవుట్లుక్ బేస్డ్గా ఈ క్రింది అంశాలను గుర్తించండి అని అంటే ఇక్కడ ఎంఎంఆర్ ప్రతి 1,00,000కి 43 ఉంది అని గుర్తించాలి. ఐఎంఆర్ అనేది ప్రతి 1000కి 21 ఉంది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా గుర్తిస్తే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒక బిట్టు. ఇక రెండో అంశం గురించి మాట్లాడదాం. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. ఐసిడిఎస్ అని చెప్పేసి ఇది రెండో విభాగంగా గుర్తుంచుకోండి. ఈ ఐసిడిఎస్కి సంబంధించినటువంటి అంశాలను ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అని అంటాం కదా. దీనినే ఇంకో పేరుతో పిలుస్తున్నాం 2021 నుంచి సాక్ష్యం అంగన్వాడీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సాక్ష్యం అంగన్వాడీ అనగా ఏమిటి అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మీరు ఐసిడిఎస్ అని ఆన్సర్ చెప్పండి. ఓకే. సో ఐసిడిఎస్కే మరొక పేరు సాక్ష్యం అంగన్వాడీ. ఇది 1975లో ఏర్పాటు చేయడం జరిగింది, తెలిసిందే కదా. సో ఇలా ఈ ఐసిడిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని కీలక అంశాలను వెలువరించడం జరిగింది 2024కి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో. మరి ఏ అంశాలను వెలువరించారు, వాటిని గుర్తించండి అని చెప్పేసి మళ్ళీ మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే తెలంగాణలో ఐసిడిఎస్ సేవలు పొందుతున్నటువంటి బాలింతలు కానీ గర్భిణీ స్త్రీలు ఎంతమంది అని చెప్పేసి ఫిగర్ అడగకపోవచ్చు, కానీ రఫ్గా మిమ్మల్ని స్టేట్మెంట్లో అడిగినప్పుడు ఇది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తెలంగాణలో ఈ అవుట్లుక్ ప్రకారం 2024 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఎంతమంది బాలింతలు గర్భిణీ స్త్రీలు ఇక్కడ సేవలను పొందుతున్నారు ఐసిడిఎస్ ద్వారా తెలంగాణలో అని అంటే 3,32,000. ఎంత అని అంటున్నాం? 3,32,678 మంది ఇక్కడ ఎవరు అని అంటే గర్భిణీ స్త్రీలు అలాగే వీరితో పాటు బాలింతలు ఇక్కడ లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. లబ్ధి పొందుతున్నటువంటి వారు ఇది లేటెస్ట్ డేటా, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఈఓసిడిపిఓలో పక్కాగా నీకు నాలెడ్జ్ ఉండాలి, అడిగినా అడగకున్నా. ఓకే. ఈ అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మొత్తం ఎంతమంది ఇక్కడ లబ్ధి పొందుతున్నారు అని అంటే 3,32,678 మందికి సంబంధించి ఇక్కడ సేవలు అనేవి అందించబడతా ఉన్నాయి. మరి తెలంగాణలో ఎన్ని
కేంద్రాలు ఉన్నాయి అంగన్వాడీ కేంద్రాలు అని అంటే ఇక్కడ 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయండి. ఎన్ని అని అంటున్నాం? 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించండి. ఎన్ని కేంద్రాలు ఉన్నవి అని అంటున్నాం? 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ ఐసిడిఎస్కి సంబంధించిన సేవలు అనేవి అందించబడతా ఉన్నాయి. మరి ఐసిడిఎస్ ద్వారా ఎంత ఏ సేవలు అందిస్తారు అని చెప్పేసి సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఆరోగ్యపరమైన సేవలు, పోషణపరమైనటువంటి సేవలు, విద్యా సేవలు అనేవి అందించడం జరుగుతూ ఉంది. ఎన్ని అని అంటున్నాం? ఇగో ఐసిడిఎస్కి సంబంధించి కేంద్రాలు ఎన్ని అని అంటే ఇక్కడ 35,700 అని అన్నాం. వీటి ద్వారా అందించబడేటువంటి సేవలు ఏంటి అని అంటే 1 ఆరోగ్యపరమైనటువంటి సేవలు, 2 పోషణపరమైనటువంటి సేవలు, 3 విద్యాపరమైనటువంటి సేవలు. సరే ఇక్కడ పిల్లలకి ఆరోగ్యము, పోషణ, విద్య అనేది 3 సేవలు అందించబడతాయి. అలాగే తల్లులకి ఆరోగ్య పోషణ సేవలు అనేవి అందించడం జరుగుతూ ఉంది ఐసిడిఎస్ ద్వారా. మరి ఇక్కడ ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనకి 7 నెలల నుంచి ఎన్ని నెలల నుంచి అని అంటున్నాం? 7 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు కూడా పిల్లలకి సేవలు అనేవి అందించడం జరుగుతూ ఉంది. మనం అన్నటువంటి ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, విద్యాపరమైనటువంటి సేవలు ఐసిడిఎస్ అంగన్వాడీస్ ద్వారా. సో మరి ఇక్కడ 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది తెలంగాణలో ఈ అవుట్లుక్ ప్రకారం ఇక్కడ సేవలు పొందుతున్నారు అని అడుగుతారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు 10,04,408 మంది, 10,04,408 మంది పిల్లలు సేవలను పొందుతున్నారు. వీళ్ళు ఏ వయసు వారు అని అంటే వీరంతా కూడా 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు. ఓకే, సో ఎంతమంది ఇక్కడ లబ్ధి పొందుతూ ఉన్నారు అని అడుగుతారు. అడిగితే 10,04,408 మంది 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్యన లబ్ధి పొందుతున్నటువంటి పిల్లలు. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకి సంబంధించినటువంటి పిల్లలు కూడా ఇక్కడ లబ్ధి పొందడం జరుగుతూ ఉంది అంగన్వాడీస్ ద్వారా, ఆరోగ్యపరమైనటువంటివి లేదా పోషణ లేదా విద్యాపరమైనటువంటి. మరి వీరెంతమంది ఉన్నారు ఇక్కడ లబ్ధిదారులు అని అంటే 4,69,654, 4,69,654 మంది అని అంటున్నాం. 654 మంది పిల్లలు. ఇగో వీరు ఏ వయసు వారు అని అంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి పిల్లలు. సో ఇలా ఇంతమంది ఇక్కడ ఉపాధిని పొందుతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని, లబ్ధి నాటు ఉపాధి, లబ్ధి పొందుతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. దేని ద్వారా అనంటే ఐసిడిఎస్ ద్వారా ఇక్కడ లబ్ధి పొందుతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. నేను 3 అంశాలు ఇక్కడ చాలా కీలకంగా చెప్పిన, గుర్తుంచుకోండి. ఆ 3 అంశాలకి సంబంధించి ఇక్కడ మొత్తం గర్భిణీలు, బాలింతలు 2024 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఎంతమంది లబ్ధిదారులు అని అంటే 3,32,678 మంది. ఇది గుర్తుండాలి. ఓకే, ఇక ఐసిడిఎస్ ద్వారా అందించే ప్రధాన సేవలు ఆరోగ్యం, పోషణ, విద్యాపరమైనటువంటి సేవలు. ఎన్ని ఐసిడిఎస్ కేంద్రాలు అంటే అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో అని అంటే 35,700. ఓకే, ఇక నెక్స్ట్ పిల్లలకి సంబంధించి 7 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్యన పిల్లలకి ఇక్కడ సేవలు అనేవి అందించబడతాయి. ఇందులో 10,04,408 మంది 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి వారు. ఐసిడిఎస్ సేవలలో ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్కి సంబంధించిన పిల్లలు లబ్ధి పొందుతున్నారు అని అంటారు. ఫిగర్ అడగకపోవచ్చు, ఇది అడగడు, కానీ ఏ ఏజ్ గ్రూప్ అని అడుగుతాడు. అప్పుడు 7 నెలల నుంచి 3 సంవత్సరాల వారు రైట్ ఆన్సర్ అవుతారు మనకి. ఆ తర్వాత ఎక్కువ సేవలు పొందుతున్నది 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వారు ఐసిడిఎస్ ద్వారా. దీని తర్వాత ఎక్కువ సేవలు పొందుతున్నది చివరిని ఎవరు అని అంటే గర్భిణీలు, బాలింతలు. వారు సుమారు మనం 3 లక్షల చేంజ్ మాట్లాడడం జరిగింది. 3,32,678 మంది అని అన్నాం. సో ఇలా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కదా. ఇలా చదివేటప్పుడు అనలిటికల్గా చదువుకుంటే మీకు ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మరొక అంశం దేనిని గురించి అని అంటే మనం మాట్లాడాల్సింది ఇక్కడ
పిల్లలకి సంబంధించిన ప్రత్యేక రక్షణను చేపట్టడం జరుగుతోంది. మనం ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి సోషియో అవుట్లుక్ 2024. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా పిల్లల గురించి మాట్లాడదాం. ఇక ఐసీడీఎస్ని వదిలేయండి. ఈ ఐసీడీఎస్కి సంబంధించిన అంశాలు ఇవి ప్రాథమికంగా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటి అని అంటే ఎక్స్క్లూజివ్గా పిల్లలకి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడదాం. సో ఇక్కడ పిల్లల కోసం ఎన్ని ప్రత్యేక గృహాలు పనిచేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో అని అంటే ఒక 35 గృహాలను ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల రక్షణ అని చెప్పేసి మరొక అంశాన్ని ఇక్కడ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో ప్రస్తావించడం జరిగింది. రాష్ట్రంలో వివిధ సమస్యలలో ఉన్నటువంటి పిల్లల కోసం మొత్తం 35 గృహాలను రన్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తూ ఇక్కడ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ప్రస్తావించడం జరిగింది 2024కి సంబంధించి. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మరి ప్రస్తావించినటువంటి 35 గృహాలకి సంబంధించి ఇవి పిల్లలు ఏదైనా ఆపదలో ఉన్న, పిల్లలకి సంబంధించి సమస్యలలో ఉన్న, పిల్లలకి సంబంధించిన వారిని బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడంలో 35 ప్రత్యేక గృహాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఇక్కడ వీటికి సంబంధించి 2023-24లో కొన్ని ప్రత్యేకమైనటువంటి విజయాలు పిల్లలకి సంబంధించి సాధించినము అని చెప్పేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో ప్రస్తావించడం జరిగింది. ఆ అంశాలను గుర్తించండి అని అడుగుతారు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు? ఇగో 2023-24లో తెలంగాణ ప్రభుత్వం పిల్లలకి సంబంధించి సాధించిన విజయాలను గురించి గుర్తించండి, పిల్లలు విజయాలను గురించి గుర్తించండి అని అడుగుతారు. ఇలా అడిగినప్పుడు మనం కొన్ని అంశాలను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఏమేమి విజయాలు సాధించారు అనేది సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ప్రస్తావించారు. అవి గుర్తుంచుకుంటే ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది ఇఫ్ అడిగితే. అడగకపోతే నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. కానీ ఎగ్జామినేషన్ కోసం వెళ్ళేటప్పుడు మనం అన్నీ నేర్చుకుని పెట్టుకోవాల్సిందే. ఇక్కడ ఏంటి అని అంటే ప్రత్యేకమైనటువంటి రక్షణ అవసరం ఉన్నటువంటి పిల్లలను, సంరక్షణ అవసరం ఉన్నటువంటి పిల్లలను మేము ఇక్కడ కాపాడినము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ సంరక్షణ రక్షణలో ఎంతమంది పిల్లలను కాపాడారు అని అంటే 8,282 మంది. 8,282 మంది ఇగో వీరికి సంరక్షణ రక్షణ అందించినము అని చెప్పారు. సంరక్షణ రక్షణను అందించినము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి బాల్య వివాహాలు ఎన్ని అడ్డుకున్నారు అని చెప్పేసి అవుట్లుక్లో చెప్పారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో అని అంటే 1022 బాల్య వివాహాలను అడ్డుకున్నాము, బాల్య వివాహాలు జరగకుండా నిలువరించినము అని చెప్పేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాన్ని మెన్షన్ చేశారు. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని బాల్య వివాహాలను అడ్డుకోవడం జరిగింది అని అంటారు. అప్పుడు మన ఆన్సర్ వచ్చి 1022 అని ఉండాలి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ దత్తతకి సంబంధించినటువంటి పిల్లల స్పాన్సర్షిప్ దత్తత అనేది నిర్వహించడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం. ఇలా ఎంతమంది స్పాన్సర్షిప్ దత్తతలో ముందుకెళ్ళడం జరిగింది అని అంటే 5,933 మందిని దత్తత ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం సూచించినటువంటి నామ్స్ ప్రకారం అంటే వీరు ఎలాంటి పేరెంట్స్కి సంబంధించి ఎలాంటి బాధ్యత లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి 5,933 మందిని దత్తత కార్యక్రమంలో భాగంగా స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో ప్రస్తావించడం జరిగింది. సో ఇలా ఇగో ఈ అన్ని అంశాలను కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇది కంప్లీట్గా పిల్లలకి సంబంధించినటువంటి కాలం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అప్డేట్ చేసుకోండి. ఈ అన్ని అంశాలు కూడా మనకి అవగాహన ఉండాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే తెలంగాణలో ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన సంక్షేమ బోర్డు అనేది ఒకటి ఉందండి. సో లాస్ట్ టైం క్వశ్చన్ అడిగిండు, ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ గుర్తింపు పత్రాన్ని అందజేసేది ఎవరు అని చెప్పేసి జిల్లా మెజిస్ట్రేట్ ఇది ఆన్సర్. సో ఇలా ట్రాన్స్జెండర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కగా క్వశ్చన్స్ వస్తాయి, మీకు 1-2 క్వశ్చన్స్ వస్తాయి, నో డౌట్ వస్తాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేసేలాగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో ప్రస్తావించినటువంటి అంశాలను గురించి ఇక్కడ మనం మాట్లాడదాం. సో ట్రాన్స్జెండర్స్ అని అంటున్నాం. సో ఈ ట్రాన్స్జెండర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలు ఉన్నవి, ఇక్కడ ఏ అంశాలను ప్రస్తావించిరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో అని అంటే ఇక్కడ ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి విధి విధానాలు, ప్రోగ్రామ్స్, చట్టపరమైనటువంటి అంశాలు,
ప్రాజెక్టులు ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక విధానాన్ని తీసుకున్నాము అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు రేపు. ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఉపాధి కల్పన అనేది కొంచెం అది టఫ్. సో వారికి చాలా చోట్ల ఉపాధి అనేది ఇవ్వరు. పనిచేయడానికి వారు ఎక్కడ ఉపాధి లభించినప్పుడు వారు బెగ్గింగ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వారు సర్వైవల్ అవ్వడం కూడా ఇబ్బందికరంగా ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్జెండర్స్ స్వతహాగా ఎదిగేందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ వారి వ్యాపారాలకి సంబంధించి చిన్న చిన్న వ్యాపారాల కోసం ఎంత ఆర్థిక సహాయం ఇస్తుంది అని చెప్పేసి అడుగుతారు. సో ఆర్థిక సహాయంలో భాగంగా ఎంత సబ్సిడీ ఇస్తూ ఉంది అని అంటారు. సో ఇక్కడ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటే ఈ వ్యాపారాలకి సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని అంటే సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఇది క్వశ్చన్ అవుతుంది, ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అడిగి ఆప్షన్స్ ఇస్తారు. రూపాయలు 25,000, రూపాయలు 50,000, రూపాయలు 75,000, రూపాయలు 1,00,000 అని చెప్పేసి అడుగుతారు. సో ఇలా అడిగితే ఆన్సర్ ఏం చేస్తారు అని అంటే ఇక ఇప్పుడు ఏమైనా చేయండి కానీ ఎగ్జామ్లో మాత్రం మీరు సబ్సిడీ కింద 50,000 రూపాయలను అందించడం జరుగుతోంది ప్రభుత్వము. చిన్న వ్యాపారాల కోసం సబ్సిడీ ఇవ్వడం జరుగుతోంది. ఎవరికి అని అంటే ట్రాన్స్జెండర్స్కి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ట్రాన్స్జెండర్స్కి ఇస్తున్నటువంటి సబ్సిడీ ఎంత? 50,000 రూపాయలు. ఓకే, ఇలా మనం దీన్ని గుర్తుంచుకోవాలి. మరి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారం 50,000 సబ్సిడీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పొందిరు ట్రాన్స్జెండర్స్ అని అడుగుతారు. ఇది ఇంపార్టెంట్. సో ఇలా సబ్సిడీ ఇప్పటి వరకు పొందినటువంటి వారు ఎంతమందిగా ప్రభుత్వం చెప్పింది ఇక్కడ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చెప్తా ఉంది అని అంటే 2024 65 మంది ఇక్కడ సబ్సిడీ పొందడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉంది. ఎంతమంది అని అంటున్నాం? 65 మంది. వీరెవరు? ట్రాన్స్జెండర్స్. సో ఈ లింగ మార్పిడికి సంబంధించినటువంటి వారు ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ఏం చేసినారు అని అంటే సబ్సిడీని పొందడం జరిగింది. వ్యాపారాలు ఏర్పాటు చేస్తామని. ఇది దేని ప్రకారము అని అంటున్నాం? సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారం. ఇక నుంచి క్వశ్చన్ వస్తుంది, మీరు ఆన్సర్ చేసేయండి. ఓకే, రైట్. సో ఇలా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక ట్రాన్స్జెండర్స్కి సంబంధించి వారికి ప్రత్యేకమైనటువంటి హోమ్ షెల్టర్స్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ జెండర్ అఫర్మింగ్కి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు అనేవి, లింగ మార్పిడికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు అనేవి వీరికి జరుగుతూ ఉంటాయి. అలాగే హార్మోనల్ థెరపీ అనేది కూడా వీరికి ఉంటుంది. సో ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి వీరి కోసం ఏ ఆసుపత్రులలో సేవలు అనేవి అందుబాటులోకి వచ్చినవి అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో హార్మోనల్ థెరపీకి సంబంధించి అలాగే దీంతో పాటు జెండర్ అఫర్మింగ్ శస్త్రచికిత్సలకి సంబంధించి ఈ ట్రాన్స్జెండర్స్ కోసం ఏ ఆసుపత్రులలో తెలంగాణ రాష్ట్రంలో సేవలు అందించబడుతున్నవి అని అంటే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల్లో వీరికి సేవలు అనేవి అందించబడుతూ ఉన్నాయి. ఎక్కడ అని అంటున్నాం? ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో వీరికి సేవలు అనేవి అందించబడుతున్నాయి అనే ఇటువంటి అంశాన్ని మీరు గుర్తించండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత తెలంగాణలో ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఏంటి అని అంటే క్లినిక్లను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎవరి సహకారంతో ఈ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడ ఈ క్లినిక్స్ని ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి అడుగుతారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో. ఎవరి సహకారంతో అని అంటారు? ట్రాన్స్జెండర్స్ క్లినిక్స్, ట్రాన్స్జెండర్ క్లినిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్, రియల్ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ క్లినిక్స్. దీని మీద క్వశ్చన్ వస్తుంది అని చెప్పేసి నాకు సెన్స్ కొడుతూ ఉంది, మీకు కూడా చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్జెండర్ క్లినిక్స్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఎవరి సహకారంతో ఏర్పాటు చేయబడుతున్నవి అని అడుగుతారు. అలా అడిగితే తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో, తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీతో, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీతో, కంట్రోల్
సొసైటీ సహకారంతో ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ట్రాన్స్జెండర్ క్లినిక్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఈ క్లినిక్స్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని అడుగుతారు. ఇది ఇంకా ఇంపార్టెంట్. అంటే ఈ క్లినిక్స్ కోసం జిల్లా ఆసుపత్రులలో ఈ క్లినిక్స్ని ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పాలి. ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు? జిల్లా ఆసుపత్రులు ఉంటాయి కదా, ఆసుపత్రులలో క్లినిక్స్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎవరికి అని అంటే ట్రాన్స్జెండర్స్ క్లినిక్స్ని. ఎవరి సహకారంతో అని అంటున్నాం? తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అయితే మిమ్మల్ని క్వశ్చన్ ఎట్లా ఇస్తారు అని అంటే ట్రాన్స్జెండర్స్ క్లినిక్స్ అనేవి తెలంగాణలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని అడుగుతారు. అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్సా, లేదా అర్బన్కి సంబంధించినటువంటి హెల్త్ సెంటర్సా, లేదా ఈ మనం ఇక్కడ తీసుకునేటువంటి జిల్లా ఆసుపత్రుల, లేదా ఇవి కాకుండా ఇతర ఆసుపత్రుల అని అడుగుతారు, లేదా పైవని అని అడుగుతారు. అడిగితే మీకు క్లియర్ ఆన్సర్ వచ్చి జిల్లా ఆసుపత్రులు అని చెప్పేసి మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇంకొక క్వశ్చన్ ఏమని అడగడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అని అంటే ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి పథకాలు లేదా సేవలపై సమాచారం అందించడానికి ఉన్నటువంటి హెల్ప్ లైన్ ఏంటి అని అంటారు. ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి వీరికి సంబంధించిన సేవలు, ఈ సేవలకి సంబంధించినటువంటి అంశాలలో, ఈ పథకానికి సంబంధించినటువంటి అంశాలలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ ఏంటి అని అడుగుతారు. అడిగితే 155326 అనేది ఇక్కడ హెల్ప్ లైన్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ దేనికి సంబంధించింది అని అంటే ట్రాన్స్జెండర్స్కి సంబంధించి, ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి వీరికి సంబంధించినటువంటి స్కీమ్స్కి, అలాగే సర్వీసెస్కి సంబంధించినటువంటి దానిలో సమాచారాన్ని ఇచ్చేందుకు ఉన్నటువంటి హెల్ప్ లైన్ ఏంటి అని అంటారు 155326 అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాలను మొత్తం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. సోషియో ఎకనామిక్ సర్వే 2024కి సంబంధించిన ఈ అప్డేట్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.